ఎందుకు? యేసు ప్రభు దేవుడు ఆయన తండ్రి ప్రేమించి ఆయన పంపించాడు కాబట్టి ప్రజలందరి కొరకు పంపించాడు. లోక పాపములను మోసుకొని పోవు, లోకంలో ఉన్న వాళ్ళందరి పాపాల కొరకై వచ్చాడు కాబట్టి అందరి కొరకని విలేపు చేయగలిగారు. అన్ని భాషల్లో తర్జుమా చేశారు. అన్ని భాషలు దాదాపు 1400 భాషల్లో తర్జుమా చేశారు ఇప్పుడు బైబిల్. ఎందుకు కారణం? అన్ని భాషల్లో తర్జుమా ఆయన గ్రంథం ఒకటే లేదు, కానీ బైబిల్ ఒక్కటే 1400 భాషల్లో తర్జుమా అయి ప్రతి ఒక్కళ్ళు చదువుకుని ఇప్పుడు కొండ ప్రాంతంలో ఉన్న మధ్య ప్రాంతంలో భాష కూడా తర్జుమా చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు కూడా చదువుకోవాలి. ఆ విధంగా ఎందుకంటే ప్రియులారా, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను వస్తున్నారా? ఒకసారి మన ప్రియుడు, ఆయన పేరు చనిపోయిన రోజు మన మధ్యలో స్వాములు గారు ఉన్నప్పుడు ఒకసారి మన ఊళ్ళో తిరిగి సువార్త ప్రకటించాం. స్వాములు గారు ఉన్నప్పుడు మైకులు కట్టుకొని సువార్త ప్రకటించాం. కాబట్టి మన బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించడమే మన బాధ్యత. రక్షించేది ఆయన, చెప్పడం మనమే, చెప్పడం గ్రామానికి చెప్పడం మన బాధ్యత. కానీ రక్షించేది బాధ్యత ఉంది దేవుడు. నోరు తెరిచి నువ్వు చెప్పు. నేను మా సంఘాల్లో ఒక మాట చెప్తాను. ఏం చెప్పలేనంటావా? 2 మాటలు చెప్పు. అమ్మా, యేసు ప్రభు నన్ను రక్షించాడు, నిన్ను కూడా రక్షిస్తాడు. యేసు ప్రభు నన్ను రక్షించేదనేది సాక్ష్యం. యేసు ప్రభు నన్ను రక్షించాడనేది సాక్ష్యం, నిన్ను కూడా రక్షిస్తాడనేది సువార్త. నువ్వు బైబిల్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు నన్ను రక్షించాడు, పాపము నుంచి విడిపించాడు, నరకాన్ని తప్పించాడు, పరలోకానికి వారసుడుగా చేశాడు, నిన్ను కూడా చేస్తాడని చెప్పు. దాంట్లో నీ సాక్ష్యం ఉంటుంది, నీ సువార్త కూడా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, సంఘం ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, మందగాదు, ఆయనదే. దానికి కాపర్లుగా మనల్ని ఏర్పాటు చేశాడు. సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులుగా మనల్ని ఏర్పాటు చేశాడు. మన బాధ్యత చాలా ఉంది. సంఘమును కూర్చిన బాధ్యత చాలా ఉంది మనకి. ఆ సంఘము యొక్క బాధ్యత బరువులు కలిగిన వాళ్ళే చేస్తారు. నోరు తెరిచి నీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. నువ్వు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. నోరు తెరిచి నీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. యేసు ప్రభువుని నమ్ముకోమో లేకపోతే నరకానికి వెళ్తామని ఒక్క మాట. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, మన కోసం రక్తం కార్చే వాళ్ళు ఎవరు లేరు, మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఆయన పరలోకం నుంచి దిగివచ్చి మన కోసం తన ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి 3వ దినాలు లేచాడు. ఆయన మాత్రమే మరణాన్ని జయించి, ఒక మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. మరణమును జయించి లేచాడని ఏ గ్రంథంలో ఎవరిని కూర్చైనా రాయబడి ఉందా? మీరు చెప్పండి, ఎవరినైనా అడగండి. మరణము వరకే వాళ్ళ చరిత్రలు ఉన్నాయి, కానీ మరణము జయించి తిరిగి లేచాడన్న మాట ఎవరైనా రాశారా? ఏ గ్రంథంలో మీకు దొరకదు. ఇది ఒకటే కారణం. ఆయన మరణించడానికి తన ప్రాణం పెట్టగలడు, దాన్ని తిరిగి తీసుకోగలడు. ఎందుకు? దేవుడు కనుక. ప్రాణం పెట్టగలిగిన వాడు ఆయన, తిరిగి తీసుకోగలడు వాడు ఆయన. అధికారం ఉందని యోహాను సువార్తలో ప్రభు 10వ అధ్యాయంలో చెప్పాడు. ప్రాణం పెడతాను, దాన్ని తిరిగి తీసుకుంటాను. కాబట్టి ఈ రాత్రి మాటలు వింటుండగా ఇప్పుడైనా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచని వాడు ఇప్పుడైనా నమ్ముకోండి. కొత్త సంవత్సరంలో పోతున్నారు. పాపిగా పోతావా? పరిశుద్ధులుగా పోతావా? పాపంతో పోతావా? పరిశుద్ధురాలుగా పోతావా? నిర్ణయం నీదే. నిర్ణయము నీదే. నేను ఎట్లే పాపిగా పోతానంటే నీకు కొత్త సంవత్సరం వచ్చినా కూడా లాభం లేదు. కొత్త సంవత్సరం వచ్చినా నువ్వు పాపిగానే ఉంటావు. కొత్త సంవత్సరంలో కూడా పాపాలు ఒప్పుకుని అది నన్ను దర్శించిన వాక్యం. అది నేను 85వ సంవత్సరంలో నమ్ముకోవాలనుకున్నా, కానీ కుదరలా. 86వ సంవత్సరం 2వ తారీఖు జనవరి 2వ తారీఖు ప్రభువుని నమ్ముకున్నాను నేను. అంటే పరిశుద్ధుడుగా 1 సంవత్సరం పాపిగా ఉన్నాను. ఇక ఉండలేక ప్రభువుని నమ్ముకొని అప్పటి నుంచి ప్రభు పిలుపు మేరకు ఈ ప్రాంతానికి వచ్చాను నేను.
లేకపోతే నేను ఎక్కడ ఉద్యోగంలో ఉండి రిటర్న్ అయిపోయి ఎక్కడ ఉండేవాడినావు. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు తన సేవకులను పిలిచి, ఇది రెండవ సంఘం, ఎనకదల్లో సంఘం తర్వాత స్థాపించబడిన ఇది రెండవ సంఘం, తర్వాత మూడవ సంఘం చింతపల్లిపాడు, ఇది రెండవ సంఘం. అప్పుడు శాశ్వమా వీళ్ళే మొదటి నుంచి వెంబడిస్తున్నా ఆ అమ్మాయి మమ్మల్ని పొల్లయ్య గారింటి దగ్గర నుంచి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ ఎక్కడికి వచ్చినా శేషారత్నమ్మ గారు వాళ్ళే మమ్మల్ని వెంబడిస్తూ వచ్చారు. ఆఖరికి వారి పిల్లలను కూడా దేవుడు రక్షించాడు. అందరూ రక్షించబడి సంఘములు చేర్చబడాలని నా కోరిక, మీ కోరిక కూడా. చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పిల్లలు ప్రేమతో పిలిచి నిన్ను గుర్చిన సువార్త ప్రకటించబడి ఆయన ఈ ప్రత్యేకమైన దినాన కోరాడు. సంఘాన్ని నువ్వు 2003వ సంవత్సరంలో స్థాపించావు. స్థాపించబడిన సంఘం దినదినాభివృద్ధి పొందుతుంది. నువ్వే తీసుకొస్తున్నావు, మేము తీసుకురాలి. నువ్వే నీ పిల్లలు తీసుకొస్తున్నావు.